యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారి ఆలయంలో భక్తుల రద్దీ అధికంగా ఉంది. ఆదివారం సెలవు రోజు కావడంతో స్వామివారి దర్శనం కోసం భక్తులు పెద్ద సంఖ్యలో యాదగిరిగుట్ట తరలి వచ్చారు. దీంతో ఆలయ ప్రాంగణం పరిసర ప్రాంతాలు భక్తులతో కిటకిటలాడుతున్నాయి. ఉచిత ప్రవేశ దర్శనానికి సుమారు 2 గంటల సమయం పడుతుండగా ప్రత్యేక ప్రవేశ దర్శనానికి దాదాపు గంట సమయం పడుతుంది. భక్తులు అర్జంత సేవ నిత్య పూజల్లో పాల్గొని స్వామివారిని దర్శించుకొని మొక్కులు చెల్లించుకున్నారు. నిత్య కళ్యాణం, లడ్డు ప్రసాదం కౌంటర్లో సత్యనారాయణ స్వామి వ్రతం మండపం, కొండ క్రింద కళ్యాణకట్ట, పుష్కరిణి, వాహనాల పార్కింగ్ ప్రాంతాల్లో భక్తులు సందడి నెలకొంది. అదే సమయంలో ఏకాదశి పర్వదినాన్ని పురస్కరించుకొని యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారికి శాస్త్రోక్తంగా లక్ష పుష్పార్చన నిర్వహించారు. ఏకాదశి సందర్భంగా యాదగిరిగుట్ట లక్ష్మీ నరసింహస్వామి వారి ఆలయంలో భక్తి శ్రద్ధలతో లక్ష పుష్పార్చన కార్యక్రమం జరిగింది. ప్రధాన ఆలయం ముఖ మండపంలో ఉత్సవమూర్తులను అర్చక స్వాములు వివిధ రకాల పట్టు వస్త్రాలతో పాటు బంగారు, వజ్ర, వైడూర్యం ఆభరణాలతో దివ్య మనోహరంగా అలంకరించారు. అనంతరం ఉత్సవమూర్తులను ప్రత్యేక వేదికపై అధిష్టింపజేసి సుగంధ పరిమళ వెదజల్లి పుష్పాలతో స్వామివారికి లక్ష పుష్పార్చన నిర్వహించారు. పుష్పార్చన కార్యక్రమాన్ని వైభవంగా నిర్వహించారు. అర్చక స్వాములు, వేద పండితులు, ఆలయ అధికారులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. స్వామివారికి పుష్పార్చన దర్శించుకున్న భక్తులు ఆధ్యాత్మిక ఆనందాన్ని పొందారు. యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారి సన్నిధిలో భక్తుల రద్దీ ఏకాదశి లక్ష పుష్పార్చనతో ఆలయం అంతా భక్తి వాతావరణంతో నిండిపోయింది. సమర్పయామి